నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బాడీ లాంగ్వేజ్. ఒక వ్యక్తి ఒక సమావేశానికో లేకపోతే ఒక ముఖ్యమైన కార్యక్రమానికో వెళ్ళినప్పుడు వారు వ్యవహరించే తీరు, వారి ముఖ కవళికలు, వీటిని బట్టి వారు ఏమో ఆలోచిస్తున్నారు, వారి మనసులో ఏముంది, ఇవన్నీ తెలుసుకోవడానికి వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు కొన్ని స్పెషల్ టూల్స్ ప్రవేశపెట్టింది. ఒక వేడుక, ఒక విందు, ఒక ఆర్భాటం, ఒక ఉత్సాహం, అలాగే ఒక గొప్ప సమారోహం. మొన్నటికి మనం చూస్తే రిపబ్లిక్ డే అతిథులుగా వచ్చారు అంటానియో కాస్ట్రో, యాజ్ వెల్ ఉర్సులా, యూరోపియన్ యూనియన్ కమిషన్ ప్రెసిడెంట్, ఆయన కౌన్సిల్ చైర్మన్. సో వీరిద్దరూ వచ్చినప్పుడు వాళ్ళు వ్యవహరించిన తీరు, వారితో పాటు మరి వారు వెంబడి బ్యూరోక్రాట్స్ వచ్చారు ఆయా దేశాల నుంచి. 27 ఐరోపా దేశాల సమాఖ్య నుంచి ప్రతినిధులు వచ్చారు. వీళ్ళు ఏం చేశారు, ఏం గమనించారు, ఎట్లా పోతున్నారు, దీనికి సంబంధించి ఒక డీటెయిల్డ్ సర్వే హ్యాస్ బీన్ క్యారీడ్ అవుట్ అనమాట బై రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. మన రా అధికార యంత్రాంగం చేసింది. కోర్స్ వాళ్ళు మన అతిథులు, వాళ్ళని గౌరవించుకోవాలి, వాళ్ళకి మనం భద్రత ఇవ్వాలి. వాళ్ళు మన పిలుపు మేరకు మన రిపబ్లిక్ డే ఉత్సవాలకు అతిథులుగా హాజరవడానికి వచ్చారు. తర్వాత రోజు మరి ట్రేడ్ డీల్ అగ్రిమెంట్ జరిగింది, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం. ఆ సమయంలో వాళ్ళ హావభావాలు కానీ, వాళ్ళ ముఖ కవళికలు కానీ, అలాగే వాళ్ళు ప్రవర్తించిన తీరు కానీ, ఇవన్నీ కూడా స్పష్టంగా ఆకళింపు చేసుకోవటానికి మన ఆఫీసర్స్ ఏఐని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, టూల్స్ని సాధనంగా వాడుకున్నారు అనమాట, సాధనాలుగా వాడుకున్నారు. రైట్. ప్రత్యేకించి ఉర్సులా, యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్, ఆవిడికి ఐరన్ లేడీ అని పేరు. షీ హాజ్ హ్యాండిల్ ది టఫెస్ట్ అసైన్మెంట్స్ ఎర్లియర్. లోగడ ఆమె చేపట్టిన బాధ్యతలు కూడా చాలా క్లిష్టమైనవి, సంక్లిష్టమైనవి. వాటన్నిటినీ కూడా ఆవిడ సమర్థవంతంగా నిర్వహిస్తూ చక్కటి పేరు తెచ్చుకున్నారు. సరే, ఆమె హోల్డ్ చేసిన రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఆ కుర్చీలు ఉన్నప్పుడు మాట్లాడిన తీరు భారతదేశానికి చాలా సందర్భాల్లో మనస్తాపం కలిగించి ఉండవచ్చు కాక, బట్ వ్యక్తిగత స్థాయిలో ఆమెకి భారత్ పట్ల ఉన్న ఆపేక్ష కానీ, ప్రేమ కానీ ఆమెని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అనే పేరుతోటి భారత్ వైపు నడిపించాయి. ఆమెతో పాటు ఎంటైర్ యూరోపియన్ నడిపించాయి అనేది ఇక్కడ మనం అవగాహన చేసుకోవాల్సిన అవసరం. అదే ఖచ్చితంగా రా మ్యాపింగ్లో తేలింది. ఎలా, ఎందుకు ఆమె మీద అంత ఫోకస్ పెట్టారు అంటే, ఖచ్చితంగా ఫోకస్ పెడతారు. ఆమె లోగడ భారత్లో మానవ హక్కుల గురించి మాట్లాడారు, చాలా నిశ్చితంగా విమర్శ చేసుకుంటూ మాట్లాడారు. సో ఇంకా చాలా సందర్భాల్లో భారత్లో ఉన్న పరిస్థితుల మీద ఆమె కొంత చిన్న చూపుతో మాట్లాడిన వ్యాఖ్యలు ఇవాల్టికి మీకు సోషల్ మీడియాలో దొరుకుతాయి. బట్ ఈరోజు ఆవిడ యూరోపియన్ యూనియన్ కమిషన్ ప్రెసిడెంట్గా ఇక్కడికి వచ్చారు, యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్గా వచ్చారు. ఎందుకు వచ్చారు? భారత్ తోటి 140 కోట్ల జనాభా ఉన్న భారత్ అనే పెద్ద మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, పరస్పరం ప్రయోజనాలు కలిగేలా యూరోపియన్ యూనియన్ దేశాల సమాఖ్యకు భారతదేశం అనే ఒక ఉపఖండానికి ఒక చక్కటి సమన్వయం కుదర్చడానికి ఆమెంతటా ఆమె వాలంటీర్ చేసి వచ్చారు. ఆమె నిజంగా వాలంటీర్ చేశారా, లేకపోతే పరిస్థితులు, అమెరికాతో ఏర్పడిన విభేదాల కారణంగా యూరోపియన్ యూనియన్ ఇటువైపు వచ్చిందా అనే అంశాన్ని విశ్లేషించడం కోసం రా యంత్రాంగం ఈ ఏఐ టూల్స్ ఉపయోగించి వారి నుంచి వారి మనసులోని ఉన్న ఆలోచనలన్నింటినీ చదివేశారట. చదివేస్తే అంతిమంగా ఏం తేలిందంటే ఆశ్చర్యకరమైన విషయాలు. భారతదేశ నాగరికత, సంస్కృతి, సంప్రదాయం పట్ల ఆమెకి ఎప్పటి నుంచో ఉన్న అనురక్తి ఆ మ్యాపింగ్లో బయటపడింది. అలాగే అంటానియో కాస్ట్రో, ఆయన కూడా అంతే. అంటే పైకి కరుగ్గా కనిపించే ఆయన వాస్తవానికి మృదు స్వభావి, సంగీతం, సాహిత్యం, కళల పట్ల ఆసక్తి, అభిరుచి ఉండడంతో పాటు వాటిలో అభినివేశం ఉన్న వ్యక్తి అని చెప్పేసి ఆ మ్యాపింగ్లో కొన్ని అంశాలు తేలినాయి. ఏఐ టూల్స్ అందించే అంశాల్లో 100% యాక్యురసీ ఉండకపోవచ్చు కాక, బట్ యాక్యురసీకి దగ్గరలో ఒక 60 to 70% అనే ఆస్పెక్ట్లో ఏఐ టూల్స్ ఉపయోగపడతాయి. మానవ మేధే, కృత్రిమ మేధే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ అ మెషిన్ బేస్డ్ అండర్స్టాండింగ్, వెరాస్ మరి హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనే దాన్ని మనం కొలవలేము. సో అందువల్ల కొన్ని సందర్భాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చే ఇన్పుట్స్ తప్పుదోవ పట్టించవచ్చు. అందుకని మనం ఈ ఏఐ టూల్స్ ఉపయోగించేప్పుడు డిస్క్లైమర్ ఇస్తారు. పైన మేము పొందుపరిచిన అంశాలు, మీరు అడిగిన దానికి మేము పొందుపరిచిన అంశాలు, జవాబుల్లో
100% యాక్యురసీ ఉంటుందని దయచేసి భావించవద్దు. యూ హ్యావ్ టు అండ్ యూ నీడ్ టు క్రాస్ చెక్ అని అందులో మెన్షన్ చేస్తారు. ఆ డిస్క్లైమర్ అనేది ఉండటం వల్ల ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ఉన్న లిమిటేషన్స్. బట్ వేరాస్ ఇక్కడ ఎందుకని ఈ ప్రయోగం చేసింది? మరి 27 దేశాల నుంచి ఉర్సులా దగ్గర నుంచి, అంటోనియో కాస్టా దగ్గర నుంచి వారి ప్రతినిధులు, వారి బ్యూరోక్రాట్స్ వచ్చారు, వివిధ రంగాల నిపుణులు. ట్రేడ్ అగ్రిమెంట్ జరిగినప్పుడు చాలా డిసిప్లిన్స్కి సంబంధించి ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ వచ్చారు, మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి, అలాగే భారతదేశం వైపు ఉన్న ప్రతినిధి బృందం ప్రశ్నలు అడిగినప్పుడు వాళ్ళు రెస్పాండ్ అయిన తీరేంటి, ఇదంతా కూడా మ్యాపింగ్ చేసింది. ఇది చాలా క్రూషియల్ అంశం. మనం కనుక గమనిస్తే, మనం ఒక అతిథిని రిపబ్లిక్ డేకి పిలిచినప్పుడు వారు మన మరి ప్రధానమంత్రితో పాటు లేకపోతే ఇతర డిగ్నిటీస్ తోటి కలిసి నడిచేప్పుడు వారి హావభావాలు ఏంటి, వారి బాడీ లాంగ్వేజ్, కొందరు వారికి ఎదురైనప్పుడు నమస్కరించినప్పుడు లేకపోతే గ్రీట్ చేసినప్పుడు వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, దిస్ ఆల్ మ్యాటర్స్. ఎందుకంటే పూర్తిగా వ్యాపార ప్రయోజనాల కోసం వచ్చారా, లేక భారతదేశం మీద స్వతసిద్ధంగా ఉన్న ప్రేమ కొద్దీ, భారతదేశాన్ని తెలుసుకోవాలన్న తృష్ణ కొద్దీ వచ్చారా అనే అంశాలని అనలైజ్ చేయడానికి ఏఐ టూల్స్ ఉపయోగపడతాయి. సో ఇదే ఎగ్జాక్ట్గా వాళ్ళు చేసింది. సో ఆ విజువల్స్ నుంచి, అలాగే చాలా క్లోజ్ మానిటరింగ్గా ఉన్నప్పుడు వాళ్ళు మరి రాకి ఐబీకి ఆ ఫెసిలిటీ ఉంటుంది. వాళ్ళు హిడెన్ క్యామ్స్ ద్వారా, అంటే హిడెన్ క్యామ్స్ అంటే అది ఓపెన్గానే వారు బాడీ వేర్ క్యామ్స్ ఉంటాయి. బాడీ వేర్ క్యామ్స్ ద్వారా, జాకెట్ వేర్ క్యామ్స్ ద్వారా వారు తీసుకున్న పిక్చర్స్, వాటి ఎనాలిసిస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇవాళ చాలా ఆశ్చర్యకరమైన విషయాల్ని మేనిఫెస్ట్ చేసింది, ఆవిష్కరించింది. సో సహజంగా మనకి యూరోపియన్ యూనియన్కి ఉన్న సంబంధాలకి 20 ఏళ్ళుగా కలిగిన విఘాతం, ఒక గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్ను అడ్రస్ చేయడానికి నేరుగా ఆమె యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ వచ్చారు, ఉర్సులా. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో అలాగే అంటోనియో కాస్టా, వీళ్ళతో పాటు వచ్చిన ప్రతినిధులు వాళ్ళ ఆలోచనల తీరుని, వాళ్ళ ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ని ఈ యంత్రాంగం ఉపయోగించిన ఏఐ టూల్స్ ద్వారా భారతదేశం తెలుసుకోగలిగింది. సో ఇట్స్ ఎ వెల్కమింగ్ ఆస్పెక్ట్. అంటే మన అతిథులుగా వచ్చిన వాళ్ళ మీద మనం నిఘా పెట్టామని కాదు, వారి ఆలోచనల్ని, వాళ్ళ ఆంతర్యాన్ని తెలుసుకొని మన వైపు నుంచి ఏమైనా లోటుపాట్లు ఉన్నా వాటిని అడ్రస్ చేసుకోవడానికి కూడా ఏఐ టూల్స్ని ఉపయోగించిన విధానాన్ని ఇక్కడ మనం గమనించాలి, గుర్తించాలి, అప్రిషియేట్ చేయాలి. సో ఆ రకంగా భారత ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయం అనేది ఏఐ టూల్స్ ద్వారా వారి హావభావాలని, ముఖ కవళికల్ని, వారి ఆలోచన తరంగాలని, అంతరంగాలని ఆవిష్కరింపజేసే ప్రయత్నం అనేది నిజంగా కూడా భవిష్యత్తులో చాలా ప్రయోజనకారిగా ఉంటుంది. ఎవరితోటి ఎప్పుడు ఎలా మెలగాలి, ఎందుకు వారితో కొన్ని అంశాలకు సంబంధించి మాట్లాడాలి, కొన్ని అంశాల గురించి అసలు మాట్లాడకూడదు అనే వాటి మీద కూడా ఫర్దర్గా ఇంకా డీటెయిల్డ్ ఇన్డెప్త్ అనాలిసిస్ ఏఐ టూల్స్ ద్వారా యంత్రాంగం చేసే అవకాశం ఉంది.